మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించినటువంటి కేసు ప్రియాంకకు సంబంధించినటువంటి హిట్ అండ్ రన్ కేసు. అందరూ కూడా ఇది హిట్ అండ్ రన్ అంటున్నారు, కానీ ఆ కుటుంబం మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి అటాక్ అంటూ బాధపడుతుంది. ఎందుకంటే కొన్ని నెలల్లో వైద్యురాలుగా పూర్తి స్థాయిలో ఆమె ఒక హాస్పిటల్ రన్ చేసి చాలామంది రోగులకు ఆమె వైద్యం అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడాలనేటువంటి కలలను కన్నా ప్రియాంక ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. నిజంగా చావు బతుకుల మధ్య అదే ప్రియాంక ఇప్పుడు ఒక జీవోత్సవలా పడి ఉండడాన్ని ఆ కుటుంబం చూసి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని మీద మద్యం మత్తులో విచక్షణ రహితంగా 3 సార్లు కారుతో గుద్ది ఇవాళ చంపేంత పరిస్థితి తీసుకురావడం అనేది నిజంగా చాలా దారుణం. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చెలించిపోయేటువంటి పరిస్థితి. సార్, కాలేజ్ వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే ఆ పాప చదువుతున్నటువంటి పీజీ చదువుతున్న కాలేజ్ వాళ్ళు మీతో మాట్లాడడం జరిగిందే, సో దాని గురించి ఏం చెప్తారు? సార్, ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత అందులో పెట్టిన సెక్షన్లను చూస్తే వాళ్ళు రావటము స్పందించడము బాగానే ఉంది. కానీ ఫైనల్గా జరిగింది ఏంటి? మాకు న్యాయం జరగాలంటే సరైన శిక్షలు పెట్టాలి కదా సార్. శిక్ష కరెక్ట్గా పడేటట్టు సెక్షన్లు పెట్టాలి కదా. ఆ సెక్షన్లు చాలా వీక్ సెక్షన్లు పెట్టారు. జరిగిన సంఘటనకి పెట్టిన సెక్షన్లకి చాలా అన్యాయం జరుగుతుంది సార్ మాకు. కాబట్టి దాని మీద ఎవరు చర్య తీసుకోవాలి సార్? సో తండ్రిగా ఆయన మాటలు కూడా విన్నాం. మీరు కుటుంబ సభ్యులుగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రియాంకకు మీరు ఏమవుతారు? సార్, నేను ప్రియాంకకు తమ్ముడిని అవుతా సార్. సార్, యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగ్ ఇంటర్వ్యూ చేసిన సార్ ఆయనకు యాంకర్ అడిగింది, సార్ ఇప్పుడు మీరు సాయం చేసినాము అని చెప్పేసి అని అంటున్నారు. ఆయన క్లెయిమ్ చేసింది ఏంటంటే, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు స్వతంత్ర హాస్పిటల్కి మేము తీసుకెళ్ళినాము. అక్కడ న్యూరో సర్జన్ వచ్చిండు, న్యూరో సర్జన్ చూసిండు, అది కేసు కొంచెం క్రిటికల్ అయితే సార్ మేము అక్కడ నుంచి పంపించలేము అని చెప్పేసి 48 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పిండు. బాగానే ఉంది. అక్కడ యాంకర్ క్లియర్గా అడిగిండు, సార్ మీ అమ్మాయి మీ కాలేజీలో చదువుతున్న అమ్మాయి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మీరు రిప్రజెంట్ చేయరా సార్, పోలీస్ కేసు పెట్టరా అని అంటే, మేము వైద్యం అందిస్తాం తప్పితే కేసు మాకెందుకండి, మేమైతే చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిఎస్పీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, అందులో డిఎస్పీ గారు తీసుకున్నారు, మేము దాని గురించి రెస్పాండ్ అవ్వము అని చెప్పేసి అన్నాం. రెండోది, ఏం సార్ కుటుంబ సభ్యులతో మాట్లాడినారంటే, మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాము అని చెప్పేసి అని అంటున్నారు. సార్, ఎవరికి ఫోన్ చేసినారు సార్? నాకు అర్థం కాక అడుగుతా. ఎవరికి సార్ మీరు ఫోన్ చేసింది? తండ్రి ఇక్కడే ఉన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారు సార్. ఎవరి నెంబర్కి సార్ మీరు ఫోన్ చేసింది? కాలేజ్ వాళ్ళు ఇప్పటివరకు కాల్ కూడా చేయలేదు, కనీసం పరామర్శించలేదు? అసలు లేదు సార్, చేయలేదు సార్. కాలేజ్ వాళ్ళు కూడా కాల్ అసలు ఎవరు కాలేజ్ వైపు నుంచి ఆ రోజు అక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇలా జరగడం చాలా అన్యాయము, ఇలా జరిగిపోయింది అని చెప్పారు. అంతేగాని పోలీసులు కూడా వచ్చి వాళ్ళను ట్రేస్ చేసి పట్టుకున్నారని చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత మాకు అన్యాయం చేయాలని చెప్పి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అందరి నోర్లు మూపించినట్టు మాకు అర్థమవుతుంది సార్. అంటే కాలేజ్ వాళ్ళు జనరల్గా అక్కడ చదువుతున్న స్టూడెంట్, సో ఈ రోజు కండిషన్ ఎలా ఉంది, మెడికల్ కండిషన్ స్టేటస్ ఏంటి, ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, రికవర్ అవుతుందా అనేది కనీసం అట్లా బేసికల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవట్లేదు కాలేజ్ సార్. ఆ విషయం కాలేజ్ వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? వాళ్ళు కాలేజీలో ఉంటారు, ఇక్కడ హాస్పిటల్లో మేము ఉన్నాం కదా సార్. అక్కడే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మీకు కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కోవట్లేదు అని, పాపకి ఎలా ఉంది, హెల్త్ కండిషన్ అప్డేట్ ఏంటి, ఒక్క రోజు కూడా ఒక ఫోన్ కాల్ కూడా చేసి అమ్మాయికి ఎలా ఉంది, ఆరోగ్యం బాగుందా లేదా అని అడగలేదు సార్. అడగలేదు. పైగా ఈ ఎఫ్ఐఆర్లో ఏం బుక్ చేశారో, అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయాన్ని అసలు ఏం పట్టించుకోలేదు సార్. కనీసం కాలేజ్ వాళ్ళ నుంచి మోరల్ సపోర్ట్ కూడా లేదు మీకు? సార్, ఏం కాలేజీ నుంచి కూడా మోరల్ సపోర్ట్ లేదు, ఏమీ లేదు సార్. అసలు వాళ్ళ సహకారం కూడా ఏం లేదు సార్.